అవిసె గింజలు ఎలా వాడుకోవాలో తెలీదు. అవిసె గింజల వల్ల బెనిఫిట్స్ కూడా ఏంటో తెలీదు. సో, అవి మాకు వాటిని ఎలా వాడుకోవాలి? వాటిని వాడుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటో చెప్తారా? అవిసె గింజలు కూడా ఎక్కువ మంది వాడేటువంటి టెండెన్సీ ఏర్పడిందండి. కానీ చాలామందికి తెలియదనమాట. దీన్ని కంపల్సరీగా వేయించే తీసుకోవాలండి. సో, అవిసె గింజలను వేయించి తినడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. బాగా క్రంచీ ఫీలింగ్ ఉంటుంది. కరకరలాడుతుంటాయి. నీటిలో వేసేసి అవిసె గింజలను ఎక్కువసేపు పెట్టకూడదండి. మళ్ళీ నానిపోయేసి జిగురు వచ్చేస్తుంది. జస్ట్ కొద్ది పెట్టేసి తర్వాత బాణల్లో వేసేసి వేయించేసేయాలండి. ఈ విధంగా తయారైనటువంటి అవిసె గింజలని మనం చల్లారి పెట్టిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చండి. ఈ అవిసె గింజలు కూడా కొత్తగా వాడే వాళ్ళైతే ఒకటేసారి ఏదో 2 స్పూన్లు 3 స్పూన్లు అలా వాడకూడదండి. ఎందుకంటే ముందు హాఫ్ టీ స్పూన్తో మొదలు పెట్టాలి. సో, ఒక రోజు 2 రోజులు చూసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే క్రమంగా డోస్ పెంచుకోవచ్చండి. అవిసె గింజలు తినేసేసి వాటితో పాటు ఈ ఖర్జూరం, ఎండు ఖర్జూరం కానీ, తర్వాత ఈ డ్రై ఖర్జూరం కానీ, కిస్మిస్ కానీ కలిపేసి కూడా తీసుకోవచ్చు. టేస్ట్గా ఉంటాయి.